దువ్వూరి రామకృష్ణ వరప్రసాద్ గారు అందించిన ఒకరి కోసం ఒకరు. సమాజంలో జీవిస్తూ దానితో సంబంధం లేనట్లు ఉండటం సరికాదు. దానివల్ల అవకాశవాదుల స్వార్థపూరిత పనులను ప్రోత్సహించినట్లవుతుంది. సామర్థ్యం మేరకు సమాజంలో మన పాత్రకు న్యాయం చేయడం మన ధర్మం. అందుకోసం ప్రతిసారి రోడ్డెక్కి పోరాటాలు చేయనక్కర్లేదు. శాంతియుతంగా తమ సద్భావనలను ఇతరులతో పంచుకుంటూ కూడా సమాజ పురోగతికి తోడ్పడవచ్చు. కేవలం తమ కుటుంబం కోసం మాత్రమే పాటుపడేవారికి కుటుంబం నుంచే గౌరవం లభిస్తుంది. తన కొరకే ఆలోచించేవారు కుటుంబంలో సైతం గౌరవం సంపాదించుకోలేరు. అలాగే సమాజం, దేశం, ప్రపంచం విషయంలోనూ అందరి మేలు కోరి పనిచేసే వారిని చూసి ప్రపంచమంతా ఆనందిస్తుంది, ప్రశంసిస్తుంది. అందరికీ అన్ని రంగాల్లో ప్రతిభ ఉండదు, కానీ ప్రతి మనిషికి ఏదో ఒక రంగంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రశంసలకు యోగ్యమైన ఆ ప్రజ్ఞను పరుల మేలుకి వాడితే వారి ప్రోత్సాహంతో అది రెట్టింపు అవుతుంది. పరుల ప్రోత్సాహం అంటే పరమాత్మ ప్రోత్సాహమే. పరులలో పరమాత్మ స్వరూపాన్ని చూడటమే ఆధ్యాత్మిక ఉన్నతి. ఆంతర్యం ఎరిగినవాడు పరమాత్మ. ఆయన ప్రమేయం పరుల బుద్ధిని, తదనుగుణంగా మన పట్ల వారి స్పందనలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ రంగంలో రాణించాలన్నా కృషికి నేపథ్యంలో ఆధ్యాత్మిక దృష్టి, సాధన కూడా అవసరం. అందరూ కలిసి ఆనందంగా ఉండాలన్నది ఆధ్యాత్మిక పరమావధి. కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా ఒక్కతాటిపై నిలిచినప్పుడు ఏదైనా సాధ్యమే. ఐకమత్యమే బలమని మనకందరికీ తెలిసిందే. ఒకప్పటి ప్రాథమిక విద్య ఇటువంటి నీతులతో కూడిన పాఠాలతో ఉండేది. వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉంది. విద్య కేవలం ధనార్జన కోసమో, ఉన్నత పదవులను అలంకరించడం కోసమో కాదు. అది పటిష్టంగా నిలబడే సమాజాన్ని నిర్మించేందుకే ఉపయోగపడాలి. అనేక జీవాణువులు కలిసి ఉండటం వల్ల శరీరంలోని ఒక్కో అవయవం ఏర్పడుతుంది. అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. అవయవాలన్నీ పరస్పరం విభేదిస్తే మొత్తంగా శరీరమే నాశనం అవుతుంది. ఏ సమూహమైనా పరస్పర సహకారంతో పనిచేస్తేనే ఏ కార్యాన్నైనా అవలీలగా సాధించవచ్చు. సర్వి, కర్పూర తైలం వంటి పొడుగైన చెట్లు ఒంటరిగా పెద్ద గాలులకు నిలబడలేవు. తోటలాగా ఉన్నప్పుడు అన్నీ కలిసి ఆ ఒత్తిడిని పంచుకొని కొద్దిగా వంగినా మళ్ళీ నిటారుగా నిలబడతాయి. లోకమంతా ఒకరిని బట్టి ఒకరు, ఒకరి కోసం ఒకరు అనే ప్రాతిపాదికతో సాగుతుంటుంది. చిన్న చిన్న కారణాలతో ఎవరూ ఒకరికొకరు దూరం కాకూడదు. తాత్కాలిక సుఖం కోసం విడిపోతే భవిష్యత్తులో అందరికీ నష్టం కలుగుతుంది. తల్లిదండ్రులు ఆధ్యాత్మిక విద్య అధ్యయనానికి చోటివ్వాలి. ప్రభుత్వాలు విశ్వమానవాళి ఐక్యతకు, ప్రగతి సాధనకు ఉపకరించే విద్యా వ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. విలువలను, ఐక్యతా భావాలను బోధించే విద్యను ప్రోత్సహించటం నేటి సమాజానికి చాలా అవసరం. ఎవరైనా అంతర్య శుద్ధితో నిజాయితీగా కృషి చేస్తే భగవంతుడి అండదండలకు యోగ్యులు కావచ్చు, ఆశించినది సాధించవచ్చు.